అర్జెంటుగా చిన్న పని ఉండి చెన్నై వెళ్లాల్సి వచ్చింది. ట్రైన్స్ అని వెయిటింగ్ లిస్ట్ లో ఉండడంతో టైం వేస్ట్ కాకుండా డైరెక్ట్ ఫ్లైట్ కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఫ్లైట్ లో విండో సీట్ వైబ్స్, క్లౌడ్స్ మధ్యలో ట్రావెలింగ్, చెన్నై ఏరియల్ వ్యూ చాలా బాగుంది. ల్యాండ్ అయ్యాక ఎయిర్పోర్ట్ లో కొంచెం చిల్ అవుతూ మెట్రోలో ట్రావెల్ చేస్తూ రాండమ్ డాన్స్ మూమెంట్స్ తో ఫుల్ ఫన్ స్టార్ట్ అయింది. చెన్నైలో ల్యాండ్ అయ్యాక ర్యాపిడోలో డైరెక్ట్ గా వర్క్ లొకేషన్ చెక్ చేసుకుని స్ట్రైట్ గా చెన్నై ఫేమస్ దిండిగల్ తలపకట్టు రెస్టారెంట్ కి వెళ్లి చికెన్ బిర్యానీ, పరోటా విత్ మటన్ అండ్ నాటుకోడి లాంటి కాంబోస్ ట్రై చేసాం. ఈ ఆకలికి ఆ ఫ్లేవర్ కి వచ్చినట్టు ఊది పడేసాం. చెన్నై వచ్చినట్టయితే మస్ట్ ట్రై ప్లేస్ ఇది. తర్వాత క్విక్ గా మేము టీ నగర్ దగ్గరున్న హోటల్ ఎలైట్ లో చెక్ ఇన్ అయ్యాం. దానికి గాను మాకు 3 మెంబర్స్ కి 1500 అయింది. ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి సెయింట్ జార్జ్ ఫోర్ట్ మ్యూజియం ని విజిట్ చేసాం. అక్కడ బ్రిటిషర్స్ యూజ్ చేసిన ఓల్డ్ వెపన్స్, కాయిన్స్, అలాగే పెయింటింగ్స్ అవన్నీ చూసి ఆశ్చర్యపోయాం. ఈవినింగ్ మెరీనా బీచ్ కి వెళ్దామని ప్లాన్ చేసాం. ఈ బీచ్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ అర్బన్ బీచెస్ ఇన్ ద వరల్డ్. అరౌండ్ 13 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది. కానీ ఏదేమైనా వైజాగ్ బీచ్ అంత ఏం ఉండదు అక్కడ నుండి పక్కనే ఉన్న ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత మెమోరియల్స్ చూసాం. పొలిటీషియన్స్ జనాల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయేలాగా చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు మైక్. నైట్ లోకల్ బస్ లో పాండి బజార్ కి వెళ్లేసరికి అక్కడ మన చైల్డ్హుడ్ ఫ్రెండ్ నోబితా కనిపించాడు ఎండకెండిపోతూ. ఎనీ నోబితా ఫ్యాన్స్ కామెంట్ సెక్షన్ లో అసెంబ్ల్ అయిపోండి. ఫైనల్ గా అడయార్ ఆనంద్ భవన్ లో పొంగల్, గీ దోస, లస్సీతో డే కి పర్ఫెక్ట్ ఎండింగ్ ఇచ్చాం. ఇలా మా డే 1 ఇన్ చెన్నై కంప్లీట్ అయింది. ఇంకా ఫర్దర్ చెన్నై సిరీస్ కోసం ఫాలో అవడం మర్చిపోకండి. స్టే ఇంకా ఫుడ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో చెక్ చేసుకోండి.